అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు దయచేసి నిశ్శబ్దం అనే హాస్య కథను చదువుకుందామండి. రాసినవారు గంగాధర్ వడ్లమన్నాటి. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక నుంచి తీసుకున్నాను. కాలింగ్ బెల్ వైబ్రేషన్ సౌండ్ నెమ్మదిగా బీబ్ అంటూ మోగింది. వెళ్ళి చూడు ఎవరొచ్చారో అంటూ కళ్ళతో సైగ చేశాడు శైలేష్. అలాగే అన్నట్టు తలూపి నెమ్మదిగా వెళ్ళి తలుపుని బహునెమ్మదిగా తీసింది మౌనిక. ఎదురుగా మౌనిక పిన్ని లక్ష్మమ్మ కనిపించింది. ఆమెను చూస్తూనే కళ్ళల్లో ఆప్యాయత, ప్రేమ, ఇష్టం వగైరా అన్నింటినీ చూపిస్తూ పిన్ని అంటూ పెదాలు కదిలించింది. మౌనికను చూసి లక్ష్మమ్మ గారు, అదేమిటే అలా చూస్తుండిపోయావు, ఇంతకీ ఎలా ఉన్నావు, అల్లుడి గారు పిల్లలు ఎలా ఉన్నారు అడిగిందామె లోపలికి నడిచి సోఫాలో కూలబడుతూ. ఆ మాటలకి మౌనిక బాగానే ఉన్నాం అన్నట్టు తలని అటూ ఇటూ ఆడించింది. ఆ సైగలు, హావభావాలు గమనించిన లక్ష్మమ్మ గారు కాస్త ఆశ్చర్యంగా, ఏంటే నే వచ్చినప్పటి నుండి అలా కొండపల్లి బొమ్మలా తలాడించటం, మైమ్ ఆర్టిస్ట్లాగా సైగలు చేయటం చేస్తున్నావు, ఏమైంది, మౌనవ్రతమా, మూగునమ్మా అమ్మడు అని అడిగిందామె కాస్త సహజ శృతి గల స్వరంలో. పిన్ని కాస్త నెమ్మదిగా మాట్లాడు చెప్పింది మౌనిక బహు దిగువ స్వరంతో. ఏమిటే అంటున్నావు, నాకేం వినబడి చావట్లా, కాస్త గట్టిగా మాట్లాడవే అమ్మా విసిగింది లక్ష్మమ్మ. గట్టిగా మాట్లాడలేను పిన్ని, ఆయన ఇంట్లో ఉన్నారు, అంతా అర్థమయ్యేలా చెప్తాను, కాస్త ఓపిగ్గా విను అని మౌనిక లక్ష్మమ్మ గారి చెవిలో మరేదో చెప్పేంతలో, అంటే అల్లుడి గారు నీ మీద పెత్తనం పేరుతో నిన్నసలు నోరు కూడా మెదపనివ్వటం లేదా ఏమిటే అందామా కూసింత ఆతృతగా. మళ్ళీ చెవిలో, అదేం కాదు పిన్ని, ఆయనకి శబ్దం అంటే అసలు పడదు, అందుకే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను పిల్లలు కొయ్యబొమ్మల్లా ఉంటాం, నిశ్శబ్దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ చెప్పిందామె గుసగుసగా. ఎందుకంట అల్లుడికి శబ్దం అంటే అంత తంట, ఒళ్ళు మంట అడిగింది. సారీ నసిగిందామె. అదంతా మీ చలువే పిన్ని, లైబ్రేరియన్ అని చాలా మంచివాడని, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడ్డని, అతి సాత్వికుడని ఆ నరుణ్ణి నాకు వరుడిగా తెచ్చి కట్టబెట్టారుగా, అందుకే ఇన్నాళ్ళ నుండి నాకు ఈ మౌనవ్రతం, నిశ్శబ్ద ప్రపంచం. అలాగా, మరీ అంత నిశ్శబ్ద జీవంటావా ఆశ్చర్యంగా బుగ్గనొక్కుకొని మరీ జాలి వ్యక్తీకరించిందామె. అంత నెమ్మదిగా అడుగుతావేంటి పిన్ని, చాలా నిశ్శబ్దం. అయితే చిన్నప్పటి నుంచి ఆయన మామూలుగానే ఉండేవారట, కానీ ఆయన లైబ్రేరియన్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాక నిశ్శబ్దం తాలూకు విలువ తెలుసుకున్నారట. అప్పటి నుండి ఇలా, మరి అది వృత్తిపై గల అంకితభావం ముదిరో లేక ఏ పైత్యమో అది నానాటికి పెరిగి పెరిగి చిత్ర విచిత్ర పరిణామాలకి తెరతీస్తోంది. అంటే అడిగింది లక్ష్మమ్మ అర్థం కానట్లుగా మోము పెట్టి. అంటే ఏముంది పిన్ని, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కుక్కర్ కూత పెట్టకుండా మామూలు గిన్నెలోనే అన్నం వండమంటారు. అలాగే నా సెల్ ఫోన్కి సైలెంట్ లేదా వైబ్రేషన్ ఆప్షన్ పెట్టమంటారు. అలాగే మొన్న వారం ఆయన బైక్కి ఎక్కువ సౌండ్ వస్తుందని అది ఆఫ్ రేటుకి అమ్మేసి మంచి సైలెన్సర్తో స్మూత్ సౌండ్ వచ్చే ఓ కొత్త బైక్ని లోన్ పెట్టి మరీ కొన్నారు. అలాగే నిన్న వారం సీలింగ్ ఫ్యాన్ గరగరం అంటోందని దాన్ని తీయించేసి బోలెడు ఖర్చు చేసి ఏసీ పెట్టించారు. ఇంకా నేను అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు పట్టీలు మరీ శబ్దం చేస్తున్నాయంటే వాటి మువ్వలు కూడా తీసేశాను. అంతవరకెందుకు, పిల్లలకి కూడా శబ్దం చేసే బొమ్మలు కాకుండా రిమోట్తో పనిచేసే బొమ్మలు మాత్రమే కొని తెస్తారు. ఇంకా చోద్యం ఏమిటంటే, ఏదైనా చెప్పాలంటే వీలైనంత వరకు సైగలు, తప్పకపోతే దగ్గరకొచ్చి దిగువ స్వరంతో చెవిలో మాత్రమే చెప్పాలంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ 100 పేజీలు అవుతాయి చెప్పింది ఆమె స్వరంలో దిగులు ధ్వనించేలా. అలాగా, మరి ఏ సైక్రియాటిస్ట్నైనా కలవమని చెప్పొచ్చు కదమ్మా. అది అయింది పిన్ని, కానీ ఆయన ఆ మాట వింటుంటే, అంటే నాకు పిచ్చి అనుకుంటున్నావా, లేక నేను నిశ్శబ్దాన్ని ప్రేమించడం నీకు వెర్రిలా అనిపిస్తోందా అంటూ మౌనిక మరేదో చెప్పేంతలో అల్లుడు గయ్యమని అరిచాడా. లేదు పిన్ని, రౌద్రంగా కళ్ళు పెట్టి నాకు దగ్గరగా వచ్చి కోపంగా నా చెవిలో చెప్పారు.
అందుకే ఆ ప్రస్తావన మళ్ళీ ఆయన ముందు తీసుకొచ్చే ధైర్యం చేయలేదు. ఇంకా ఏం చేయాలో తెలియక ఈ మౌన సంసారాన్ని ఇలా నెట్టుకొస్తున్నా చెప్పింది మౌనిక. ఏం చేయాలో నాకు అర్థమైందమ్మడు. నువ్వేం బాధపడకు. నేనున్న ఈ 2 రోజుల్లో మీ ఆయన నిశ్శబ్ద ప్రపంచాన్ని బద్దలు కొట్టి మౌనైన కలహో ప్రాప్తి అని నిరూపిస్తా అందామె ఒకంత ఆలోచనలోకి జారుతూ. మర్నాడు మధ్యాహ్నం పడుకుని ఉన్న శైలేష్ గట్టిగా డిటిఎస్ డాల్బీ సౌండ్ రేంజ్లో ఇల్లు పైకప్పు ఎగిరిపోయేలా అరిచాడు. ఆ అరుపు విన్న మౌనిక మొదట తన భ్రమేమో అనుకుని మళ్ళీ బట్టలు ఉతికే పనిలో నిమగ్నమైంది. కానీ ఆ అరుపులు ఇంకా బాబోయ్ నాయనోయ్ అని వినిపిస్తుండటంతో తన భర్త ఇన్నాళ్ళకి స్వరపేటికని పూర్తి స్థాయిలో వాడాడన్న ఆనందం ఒక పక్క, మరోపక్క అతనికి ఏమైందో అనే ఆందోళన కలిగి పరుగున శైలేష్ బెడ్రూమ్కి వెళ్ళి ఏమైందండి అంటూ అడిగిందామె కాస్త తత్తరపడుతూ. ఆ మాటలకి శైలేష్ పెద్ద స్వరంతో చూడు చూడు మౌని నన్ను తేలు కుట్టేసింది అంటూ భయం నిండిన కళ్ళతో చచ్చిపడున్న తేలుని చూపించాడు. దానిని చూసిన మౌనిక అమాయకంగా చచ్చిపోయిన తేలు మిమ్మల్నెలా కుట్టిందండి అడిగిందామె. చచ్చిన తేలు కుట్టడం కాదు, అది కుట్టిన తర్వాతే మీ పిన్నిగారు దాన్ని చెప్పుతో కొట్టి చంపేశారట. అవునా పిన్ని అడిగింది మౌనిక చిరు భయం నిండిన కళ్ళతో లక్ష్మమ్మ వంక చూస్తూ. అవునమ్మా, నేను అటుగా వెళుతూ కిటికీలోంచి అల్లుడిగారి బెడ్రూంలోకి అలవోకగా చూసా. అప్పటికే ఆ తేలు అల్లుడిగారి కుడికాలి దగ్గర ఉంది. దాంతో నేను అల్లుడిగారు అల్లుడిగారు అంటూ అరిచాను. కానీ ఆయన వినలేదు. దాంతో నేనే వచ్చి ఆ తేలుని తీద్దామనుకునేలోపు అది అల్లుడిగారిని కుట్టేసింది చెప్పింది లక్ష్మమ్మ కాస్త దిగులు మోముతో. ఆమె మాటలు విన్న శైలేష్ కాస్త గట్టిగా అంతా అబద్ధం మౌని, ఆవిడ అసలు అరవనే లేదు. ఒకవేళ అరిచి ఉంటే నాకెందుకు మెలకువ రాదు చెప్పాడు కాలివంక దీనంగా చూసుకుంటూ. ఆ మాటలకి లక్ష్మమ్మ గారు మౌనిక వంక చూస్తూ అదేనమ్మా, మన ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదు, అరవకూడదు. అలా చేస్తే అల్లుడికి నచ్చదన్నావుగా, అందుకే ఆయన ఇష్టపడే శృతిలోనే నెమ్మదిగా అరిచాను. దాంతో అల్లుడి గారికి వినబడలేదు. అంతలోనే ఈ అనర్థం జరిగిపోయింది. ఇదే కాదమ్మా, నిన్న మనం శివాలయానికి వెళ్ళి అటునుంచి అటు సూపర్ బజార్కి వెళ్ళి అల్లుడి గారి పర్సు పోయిందని ఏ షాపింగు చేయకుండా ఇంటికి తిరిగి వచ్చామా. అసలు ఆ పర్సుని ఓ దొంగ వెధవ కొట్టేస్తున్నప్పుడు నేను అల్లుడి గారికి సైగల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశా. కానీ అల్లుడి గారే అర్థం చేసుకోకుండా నా వంక అదోలా చూశారు. అపార్థం గట్రా చేసుకుంటారేమోనని నీ చెవిలో నసిగి మరీ చెప్పాను. కానీ ఆ లైట్ మ్యూజిక్ ధ్వనిలో నీకు వినిపించలేదు. దాంతో అల్లుడి పర్సు, అందులోని డబ్బు, క్రెడిట్ కార్డులు వగైరా అన్నీ పోయాయి. అవి పోతే పోయాయిలే, కానీ ఈరోజు ఇదైంది. రేపు ఇంకొకటి అవుతుందమ్మడు అని శైలేష్ వంక చూస్తూ. కాబట్టి అల్లుడిగారు, వృత్తి పట్ల అంకితభావం ఇష్టం ఉండొచ్చు, కానీ అది అర్థం లేని పనులకి అనర్థాలకు తావిచ్చే విధంగా దానిని అన్నింటికీ అన్వయించకూడదు. కాబట్టి అతి సర్వత్రా వర్జయేతని మీరు తప్పక గ్రహించాలి చెప్పిందామె అనర్గళంగా. ఆమె మాటలకి శైలేష్ కాస్త ఆలోచిస్తూ అవునత్తయ్య, మీరన్నది నిజమనిపిస్తోంది. ఈ సంఘటనల ద్వారా అది రుజువైంది కూడా. కాబట్టి ఈ రోజు నుండి నిశ్శబ్దానికి చెల్లుచీటీ రాసి సైలెన్స్కి లైసెన్స్ రద్దు చేసి ఖామోష్ అనే పదానికి నా డిక్షనరీలోంచి మోక్షం కల్పిస్తాను చెప్పాడు శైలేష్ తేలుకుట్టిన కాలివంక మరోసారి దిగాలుగా చూసుకుంటూ. పోన్లేండి అల్లుడి గారు, ఇప్పటికైనా మీలో ఈ మంచి మార్పు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గొడవలో పడి నేను అసలు విషయం మర్చిపోయా. అదేనర్రా, నేను ఈరోజు ఊరు వెళ్ళటానికి గాను టికెట్ బుక్ చేయించిన ట్రావెల్ బస్కి టైం అవుతుంది. వస్తాను పిల్లలు. అల్లుడి గారు వెళ్ళొస్తాను అని తన గదిలో ఉన్న బ్యాగ్ తీసుకుని బయటికి నడిచిందామె. గుమ్మం బయటి వరకు ఆమెతో పాటే వచ్చిన మౌనికని ఆప్యాయంగా చూస్తూ ఆమె చెయ్యి అందుకొని ఇదిగోనమ్మా అల్లుడి పర్సు. నేనున్న ఈ 2 రోజుల్లో అల్లుడిని మారుస్తానని చెప్పానుగా, అందుకే నేనే నిన్న ఆ సూపర్ బజార్లో అల్లుడి పర్సు తీసేసి ఇందాక అలా చెప్పాను. అట్లాగే మీ ఆయన్ని తేలికరిచిందని కంగారు పడకు, అది కూడా నా ప్లాన్లో భాగమే చెప్పిందామె. అర్థం కానట్టుగా చూసింది మౌనిక. ఆ ఆశ్చర్యార్థం తాలూకు అసలు అర్థం గ్రహించిన లక్ష్మమ్మ గారు ఏం లేదమ్మడు, నేను ఇందాక అటుగా వెళ్తూ అల్లుడి గారి బెడ్రూమ్లోకి అలవోకగా చూశానని చెప్పానా. అప్పుడు ఓ తేలు ఓ మూల ఉన్న కంతలోకి వెళ్ళటం చూశాను.
మొదట రవ్వంత కంగారు పడ్డాను. తర్వాత కాస్తంత ఆలోచన పడ్డాను. అంతే, మరుక్షణం ఆ తేలుని చంపి నేనే మీ ఆయన కాలికి పిన్నీసుతో గుచ్చాను. దాంతో అల్లుడు లేవగానే తేలుని చూపించాను. దానిని చూసిన అల్లుడు భయంతో బేర్మన్నాడు. అదమ్మా జరిగింది, చెప్పిందామా తేలిగ్గా నవ్వేస్తూ. ఆమె మాటలకి మౌనిక చెమర్చిన కళ్ళతో పిన్ని నువ్వు చాలా గ్రేట్ అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని బుగ్గని ముద్దాడింది. అసలు కథ తెలియని శైలేష్ యమ కంగారుగా మౌనిక త్వరగా రా, హాస్పిటల్కి వెళ్ళాలి, అసలే తేలికాటు విషయం అంటూ బిగ్గరగా అరుస్తూ కంగారులో తన ప్యాంటుని తిరగేసి వేసుకోవటం చూసిన మౌనిక లక్ష్మమ్మ గార్లకి నవ్వు ఆగలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.